హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువన్ పటేల్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను కంప్లీట్గా నా కోర్స్ నుంచి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో మన ప్రైస్ యాక్షన్ది, సో అది నేను రివీల్ చేయబోతున్నాను. సో ఇక్కడ చూడండి, చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, సార్ ట్రెండ్ ఎలా చేంజ్ అవుతుంది, సో ట్రేడ్ ఆపర్చునిటీ కూడా ఇక్కడ దొరుకుతుంది. సో నేను బిగినర్స్కి కూడా చాలా ఇది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను ఇది రివీల్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి. సో ఫ్రెండ్స్, నేను 1999లో కంప్లీట్గా నేను కోర్స్ ఇస్తున్నాను. చాలామంది తీసుకుంటున్నారు. సో మంచి రెస్పాన్స్ ఉంది. సో మీరు కూడా బైనరీ ఆప్షన్స్ కానీ స్టాక్ మార్కెట్ కానీ నేర్చుకోవాలి అనుకుంటే ఇట్లా నాకు మెసేజ్ చేయండి. నేను కోర్స్ యొక్క డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా యొక్క కోర్స్ యొక్క డీటెయిల్స్, మార్కెట్ స్ట్రక్చరు అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, వాట్ ఈస్ ఎస్ఎన్ఆర్, హౌ టు డ్రా, ఇంపార్టెంట్ బయర్ అండ్ సెల్లర్స్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, సో వాట్ ఈస్ బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్, క్యాండిల్స్టిక్ సైకాలజీ. సో మీరు ప్రతి ఒక్క క్యాండిల్స్టిక్ తోటి లెవెల్ని అర్థం చేసుకుంటూ రీడ్ క్యాండిల్స్టిక్స్ని, విక్స్ని, క్యాండిల్స్టిక్స్ని మనకు రీడ్ చేస్తూ ఏ విధంగా ట్రేడ్ చేయాలనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో అలాగే నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాను. సో దీంట్లో మీరు మాస్టర్ అయ్యేంత వరకు నేను లైఫ్ టైం సపోర్ట్ ఇస్తూ ఉంటాను. సో మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నన్ను అడగచ్చు. సో ఫ్రెండ్స్, దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా నేను చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, స్టూడెంట్ చేసిన ఒక స్క్రీన్ షాట్ అన్నమాట, పేమెంట్ ఇది కంప్లీట్గా. నేను చూడండి, ఈ స్టూడెంట్ వచ్చేసి మనకు 82% యాక్యురసీ ఉంది అని చెప్పేసి అన్నాడు మన కోర్స్ తర్వాత. సో మంచి ఫీడ్బ్యాక్ అది. సో ఇక్కడ చూడండి, 8 ట్రేడ్స్ 6 విన్ అని చెప్పేసి ఒక స్టూడెంట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్టూడెంట్ యొక్క అనాలిసిస్, సో స్టూడెంట్ చేసిన పేమెంట్ ప్రూఫ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఫ్రెండ్స్, కంప్లీట్ జెన్యున్ కోర్సు, ఎలాంటి చీటింగ్ అంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి. సో ఎలాంటి ఇది లేదండి. సో మీకు ఇచ్చిన నేను మా వాట్సాప్ నెంబరు డీటెయిల్ కూడా మీరు చూస్తే అది నా యొక్క డీపీ అన్నమాట. సో అంతకు మించి ఇంకేం కంప్లీట్గా చాలామంది కాల్ కూడా చేస్తున్నారు. సో నో ప్రాబ్లం, డౌట్స్ ఎలా ఉన్నా కూడా మీరు కాల్ చేసి కూడా అడగచ్చు. సో ఇక్కడ చూడండి, మీకు లైఫ్ టైం సపోర్ట్తో ఇస్తున్నాను. అలాగే మీకు కోర్సు యొక్క డీటెయిల్స్ ఇవి అన్నమాట. అలాగే మీరు కావాల్సిన వాళ్ళు నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, చాలామందికి ఉంటుంది, మనము చార్ట్ ఓపెన్ చేయగానే, అది ఏ కరెన్సీ పేరైనా కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, చార్ట్ ఓపెన్ చేయగానే సో ఏ విధంగా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. సో మెయిన్ థింగ్ అంటే స్టార్టింగ్ ప్రాబ్లం అనేది బిగినర్స్కి కానీ ఇంటర్మీడియట్ స్టేటస్లు కానీ చాలా ఈ యొక్క ఇబ్బంది మెయిన్గా ఫేస్ చేసే ఇష్యూ అనేది ఇదే అన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు. సో కాబట్టి నేను రివీల్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే మనకు మార్కెట్ చార్ట్ ఓపెన్ చేయగానే మనకు దాని యొక్క వ్యూ అనేది కనిపిస్తుంది. సో ఆ వ్యూ ఎలాగంటే ఇక్కడ చూడండి, మార్కెట్ వచ్చేసి ఒక హై క్రియేట్ చేసి ఒక పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఒక హై క్రియేట్ చేసింది, అంటే హయ్యర్ హై అండ్ మళ్ళీ ఒక పుల్ బ్యాక్ తీసుకుంది. ఈ పుల్ బ్యాక్ని మనం హయ్యర్ లో అంటారు అనమాట, హయ్యర్ లో అంటారు దీన్ని. సో మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ ఈ యొక్క హైని బ్రేక్ చేస్తుంది, అప్పుడు ఇది హయ్యర్ హై అవుతుంది. ఇది హయ్యర్ హై, ఇది ప్రీవియస్ హయ్యర్ హై అండ్ ఇది కరెంట్ హయ్యర్ హై అవుతుంది. ఎప్పుడైతే మళ్ళీ ఒక పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి మనకు రివర్స్ అవుతుందో, ఇది మనకు హయ్యర్ లో అండ్ అట్ ద సేమ్ టైం ఇది ఒక హయ్యర్ హై. ఎప్పుడైతే ఈ యొక్క హయ్యర్ హై ఉంది కదా మనకు, ఈ హయ్యర్ హై వచ్చేసి మనకు ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయ్యి ఇంకొక లో క్రియేట్ అవుతుందో, అప్పుడు మనకు ఈ హయ్యర్ హై కాస్త లోవర్ హై అవుతుంది. అంటే ఈ హై కింద, అంటే లోలో మనకు ఈ హై అనేది క్రియేట్ అయింది కాబట్టి ఇది లోయర్ హై అన్నమాట. సో అప్పుడు ఇది బ్రేక్ అయినప్పుడు ఇది హయ్యర్లో అవుతుంది, ఇది ఈ లో కింద ఈ లో ఉంది కాబట్టి ఇది లోవర్లో అవుతుంది. సో ఆ రకంగా మళ్ళీ మార్కెట్ వచ్చేసి ట్రెండ్ అనేది చేంజ్ చేసింది. ఇక్కడ చూడండి, లోవర్ హై, లోవర్ లో, లోవర్ హై, లోవర్ లో, అంటే ఈ రకంగా మార్కెట్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఇక్కడ ఉన్న ఈ యొక్క లో ఏదైతే ఉందో హయ్యర్లో, ఫస్ట్ హయ్యర్లో అది బ్రేక్అవుట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ ఒక హయ్యర్ హై అనేది క్రియేట్ చేసింది, మళ్ళీ ఈ రకంగా మూవ్ అవుతుంది. అంటే మనకు అక్కడ డౌన్వర్డ్ డైరెక్షన్లో, అంటే అక్కడ కంప్లీట్గా మనకు ట్రెండ్ చేంజ్ అయింది అని అర్థం అన్నమాట. ఇక్కడ చూడండి, ఈ రకంగా ఫస్ట్ అప్వర్డ్ డైరెక్షను, మళ్ళీ ఒక సైడ్ వేస్ మార్కెట్ అన్నమాట. ఇలా ఈ రకంగా
ఈ రకంగా ఒక సైడ్ వేస్ మార్కెట్ క్రియేట్ చేసి మళ్ళీ ఈ హయ్యర్ లోను బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి రీటెస్ట్ తీసుకొని మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అయిపోయింది. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. సో అలాగే చాలామంది అడుగుతున్నారు మనకు స్ట్రాంగ్ లెవెల్స్ అలా డ్రా చేసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ మనకు ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి ఈ రకంగా అడుగుతున్నారు. సో అలాగే ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఈ హైని బ్రేక్ చేసినప్పుడు మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే మనకు ఈ లోవర్ హై ఈ హయ్యర్ లో అండ్ హయ్యర్ హై మనకు ఎప్పుడు కానీ ఇక్కడ చూడండి లోవర్ హై అండ్ ఈ లోవర్ లో ఈ లెవెల్స్ వచ్చేసి మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లాగా వర్క్ చేస్తాయండి. సో ఎప్పుడైతే ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ వచ్చినప్పుడు రెసిస్టెన్స్ లాగా, మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు ఇది ఒక సపోర్ట్ లాగా, అంటే సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ బికమ్ సపోర్ట్, ఈ రకంగా వర్క్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒక అప్వర్డ్ డైరెక్షన్ ఉంది అనుకుందాం. సో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క హై అనేది బ్రేక్ అయిందో మళ్ళీ మార్కెట్ ఇక్కడ రీటెస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకు ఒక ట్రేడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. ఇది బ్రేక్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా మళ్ళీ రీటెస్ట్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒకటి. సో ఈ రకంగా మనకు ఈ హై బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రీటెస్ట్, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా బ్రేక్ అవడం వల్ల మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ రీటెస్ట్ జరిగినప్పుడు ఇక్కడ ఒక బై ట్రేడ్ దొరుకుతుంది. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న ఈ యొక్క ప్రీవియస్ హయ్యర్ లో అనేది బ్రేక్ అయిపోయిందో మళ్ళీ మనం ఓన్లీ సెల్ ట్రేడ్స్ మాత్రమే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఇక్కడ ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్ళకూడదు. ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్ళకుండా మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనది కంప్లీట్గా విన్నింగ్ రేషియో ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కానీ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్కి మనం అగైనెస్ట్గా వెళ్ళకుండా ఆ ట్రెండ్లోనే ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉంటే మీరు ఓన్లీ డౌన్ ట్రేడ్స్ మాత్రమే ఓపెన్ చేయడానికి ట్రై చేయాలి. సో మనకు క్యాండిల్స్టిక్ సైకాలజీతో ఈ లెవెల్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలని నేను నా కోర్స్లో నేను మెన్షన్ చేశాను. సో ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫ్రెండ్స్, కావాల్సిన వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. బైనరీ ఆప్షన్స్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్ ప్రైస్ యాక్షన్ కోర్స్ అన్నమాట. సో అలాగే ఇప్పుడు లెవెల్స్ గురించి మాట్లాడితే ఎప్పుడైతే ఇక్కడ చూడండి ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి మనకు ఒక గ్రీన్ క్యాండిల్, సో మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఈ రకంగా గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక 2 రివర్స్ పాయింట్స్ని మనము కంప్లీట్గా మనం డ్రా చేసుకున్నప్పుడు ఇది ఒక లెవెల్ అంటున్నాం, సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి మళ్ళీ మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు కంప్లీట్గా మనం ఇక్కడ నుంచి ఒక బై ట్రేడ్ తీసుకుంటున్నాం. సో బై ట్రేడ్ తీసుకుంటున్నాం రైటే, అక్కడ క్యాండిల్స్టిక్ బిహేవియర్ ఎలాగుంది, పైనుంచి మూమెంటం ఎలాగుంది. జనరల్గా మనకు 2 క్యాండిల్స్ మనకు ఈ మూమెంటం పెద్దగా వర్కౌట్ కాదు. అక్కడ నుంచి మనకు ఒకవేళ సపోర్ట్ లెవెల్ దగ్గర క్లోజ్ అయినప్పుడు మనకు రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. సో కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే 3 కన్నా ఎక్కువ క్యాండిల్స్ ఆల్రెడీ మూమెంటం స్టార్ట్ అయింది, నెక్స్ట్ మనకు ఇట్లా స్టార్ట్ అయింది అంటే ఇది కంప్లీట్ ఒక మూమెంటం అంట, దీనికి అగైనెస్ట్గా మనం వెళ్ళకూడదు. సో అక్కడ సపోర్ట్ లెవెల్ ఉన్నా కూడా అది బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మనకు 2 నుంచి 3 క్యాండిల్స్ ఆ మూమెంటంలో ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ ఇది ఫర్ సపోర్ట్, ఇది మనకి ఇది సపోజ్ ఇది ఒక సపోర్ట్ లాగా మనకి ఇది అనుకుంటే ఎప్పుడైతే సెల్లర్స్ క్యాండిల్ చాలా వీక్గా ఈ రకంగా మనకు డోజీ తెలుసు కదా, సో డోజీ లాగా అన్నమాట. ఈ యొక్క డోజీ అంటే కంప్లీట్గా ఒక వీక్నెస్ ఆఫ్ సెల్లర్స్ క్యాండిల్. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ ఉన్నప్పుడు ఇది ఒక బయ్యర్ లెవెల్ అన్నమాట. ఈ బయ్యర్ లెవెల్ దగ్గర మనకు వీక్నెస్ కావాల్సింది ఎవరిది? సెల్లర్స్ది. సెల్లర్స్ ఇక్కడ వీక్నెస్ అవుతే ఎగ్జాక్ట్గా మనకు గ్యాప్ అనేది వదలకుండా ఎగ్జాక్ట్గా అక్కడ మనకు క్లోజ్ అయినప్పుడు మనము షూర్గా ఇక్కడ నుంచి ఒక బై ట్రేడ్ తీసుకుంటాం. సో
సో ఎందుకు ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు సపోర్ట్ దగ్గర వీక్ అయ్యారు. సో కంప్లీట్గా సపోర్ట్ దగ్గర సెల్లర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు ఆ రకంగా కంప్లీట్గా. ఇప్పుడు అలాగే మనం రెసిస్టెన్స్, ఇప్పుడు ఫర్ సపోజ్ రెసిస్టెన్స్ ఉంది, ఇప్పుడు ఈ రకంగా గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ మనకు గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మనకు ఒక డోజీ లాగా, అంటే కంప్లీట్గా వీక్ గ్రీన్ డోజీ అన్నమాట. సారీ, మీకు డోజీ తెలుసు కదా, డోజీ అని అంటే కంప్లీట్గా మనకు ఇక్కడ నుంచి వెళ్ళి మనకి ఎప్పుడైతే లెవెల్ని వాళ్ళు అప్రోచ్ అవుతున్నారో అది కంప్లీట్గా మూమెంటం అనేది లాస్ అవ్వాలి. అంటే మూమెంటం అంటే ఇక్కడ స్ట్రాంగ్ ఉందా, ఇక్కడ ఇలాగా అంటే కంప్లీట్గా మనకు బాడీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు కొంచెం మనకు కనిపించాలన్నమాట. అంటే దాంట్లో ఒక ష్రింక్నెస్, అంటే బాడీ డిక్రీజ్ అవ్వడం కనిపించాలి. లెవెల్ని అప్రోచ్ అయ్యేటప్పటికి క్యాండిల్స్టిక్ అనేది వీక్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం గ్యాప్ లేకుండా ఎగ్జాక్ట్గా ఆ లెవెల్ పైన క్లోజ్ అవ్వాలి. అట్లా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వీక్ అవ్వాల్సింది ఎవరు? బయర్స్ వీక్ అయినప్పుడు మనం షూర్గా సెల్ ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఆ రకంగా క్యాండిల్స్టిక్ బిహేవియర్ అక్కడ అంటే ఇంక్రీజ్ అవుతూ వచ్చిందా లేకపోతే వీక్నెస్ అవుతూ వచ్చిందా, ఆ లెవెల్కి ఏ విధంగా అప్రోచ్ అయింది, సో ఇది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా మనం ట్రేడ్ తీసుకోవాలన్నమాట. సో ఇది ఈరోజు మన కోర్స్ యొక్క కాన్సెప్ట్ ఇది. సో బిగినర్స్ కోసం నేను ఇది రివీల్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా షార్ట్స్ మీరు రెగ్యులర్గా చూస్తుంటారు. ప్రతి ఒక్క షార్ట్లో ఒక మంచి టిప్ ఉంటుందండి. సో కావాల్సిన వాళ్ళు కోర్స్ అయితే ఎవరైతే కావాల్సుకున్న వాళ్ళు నాకు మెసేజ్ చేయొచ్చు, నేను ప్రీవియస్గా డీటెయిల్స్ చూపిస్తాను కదా. సో ఆ రకంగా అండి. అలాగే నేను ఎవరైతే కోటెక్స్ బ్రోకర్ యొక్క లింక్, అంటే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు కావాలంటే మీరు ఏ బ్రోకర్ యూజ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ కోటెక్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే ఇట్లా నేను డిస్క్రిప్షన్లో నా లింక్ ఇస్తాను, మీరు ఆ త్రూగా మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది వాటి వీడియో. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ రఘువరన్ పటేల్. ముఖ్యంగా అండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ప్రతిదీ నేను డీటెయిల్గా నా వీడియోను నా యూట్యూబ్ నుంచి వచ్చిన ప్రతి వీడియో మీకు ఏదో ఒకటి మంచి ఎడ్యుకేషనల్ టిప్పే ఉంటుందండి ట్రేడింగ్ గురించి. సో ఎవరైతే ట్రేడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కంప్లీట్గా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ముఖ్యంగా ఫ్రెండ్స్కి.